నిన్న నామినేషన్లు అయ్యాయో లేదో అప్పుడే ఓటింగ్లో అనూహ్య అంటే అనూహ్య మార్పు. జై జవాన్ అంటూ కళ్యాణ్ పడాలా నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోతున్నాడు. ఇక మిగతా వాళ్ళు మెల్లమెల్ల కిందికి వస్తున్నారు. అవేంటో అసలు ఓటింగ్ ఎవరు హైలో ఉన్నారు, ఎవరు హైలో ఉన్న వాళ్ళు కిందికి వచ్చారు, కింద ఉన్న వాళ్ళు ఎవరు పైకి వెళ్ళారు, అవన్నీ మాట్లాడుకోబోయే ముందు కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం బూస్టప్ ఇవ్వండి. ఇప్పటికీ చాలా ప్రేమ చూపిస్తున్నారు, అందరు సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. ఇంకొంచెం అట్లనే సపోర్ట్, లైక్స్, షేర్స్ అండ్ కామెంట్స్. ఓకే. ఇక ఈ వారం నామినేషన్లో ఒక రీతు తప్ప అందరూ నామినేషన్లు ఉన్నారండి. కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు టాప్ 3 ప్లేస్లో ఉన్నారు ఓటింగ్లో. మిగిలిన 5గురు మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే వీళ్ళలో ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చింది, ఎవరు టాప్ ప్లేస్లో ఉన్నారు, ఎవరు డేంజర్ ప్లేస్లో ఉన్నారు చూద్దాం. ఇన్ని వారాలు ఓటింగ్ ఒక లెక్క, లాస్ట్ ఈ 4 వారాల ఓటింగ్ ఒక లెక్క. అలా ఉంది ఓటింగ్. 12వ వారం అసలు మైండ్ బ్లోయింగ్ అలాంటి ఓటింగ్ ఉంది. టైటిల్ రేసులో నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు. ఎవరు? కళ్యాణ్ పడాలా, తనూజ. ఎందుకంటే 20% ఓట్లను వీళ్ళిద్దరు షేర్ చేసుకుంటున్నారు. అంటే నేనా నువ్వా అంటే ఒకళ్ళు హై ఒకళ్ళు ఇద్దరి మధ్య సాగుతుందంటే ఇక వీళ్ళిద్దరి మధ్య కప్పు ఎవరు తీసుకోబోతున్నారని వీళ్ళిద్దరి మధ్య కొనసాగుతుంది. నిజానికి మొన్నటి వరకు కళ్యాణ్ పడాలా సింగిల్ ఓట్లు అంటే తక్కువ, చాలా లెస్ ఓట్లతో ఉండేవాడు. లాస్ట్ 2 వీక్స్ నుంచి కళ్యాణ్ పడాలా తనూజ ప్లేస్కి వచ్చేసాడు. ఓట్లు వేసి ఓపెన్ చేస్తే కొన్ని గంటలేమో తనూజ టాప్లో ఉంటుంది, కొన్ని గంటలు మన కళ్యాణ్ టాప్లో ఉంటున్నాడు. ఇద్దరి మధ్య వ్యత్యాసం కూడా జస్ట్ 1.5% అంతే తేడా ఉంది. ఇక వీళ్ళిద్దరు 63% ఓట్లను షేర్ చేసుకోగా మిగిలిన 37% మిగతా ఇమాన్యుయల్ మిగతా వారు రేసులో ఉన్నారు. ఇమాన్యుయల్ మాత్రం 3వ స్థానంలో ఉన్నాడండి. ఇమాన్యుయల్ 3వ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము. 3వ స్థానం, 2వ స్థానం రావచ్చు, ఫస్ట్ ప్లేస్ కూడా రావచ్చు. ఇక తర్వాత 8% భరణి, సుమన్ శెట్టి 6, సంజన గల్లాని 3, డెమాన్ 3, దివ్య 2 ఇలా పర్సంటేజ్ వైజ్గా ఓట్లు పడుతున్నాయి. ఇక ఈ లెక్కన చూస్తే మన డాక్టర్ దివ్య భరణి గారాల చెల్లె నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వడం ఖాయమని అనిపిస్తుంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం దివ్యతో పాటు సంజన కానీ భరణి కానీ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు దివ్యతో పాటు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే చూసారు కదా ఓటింగ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఏం చెప్పలో. అందుకే ప్రతి ఒక్కరు మనం ఒక్క ఓటుతో మారిపోద్దా అస్సలు ఒకండి. లాస్ట్ 4 వీక్స్ బిగ్ బాస్ ప్రేమికులు, బిగ్ బాస్ వీక్షకులు బిగ్ బాస్ని ప్రేమించేవారు అంటే ఉత్కంఠ అలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యేవారు మాత్రం ఓట్లు వేయండి. మీ ఇష్టమైన వారికి ఓటేసి కాపాడుకోండి. 4 వీక్సే ఉంది, చూద్దాం ఎవరు విన్నర్ అవుతారో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఒకసారి మీ అభిప్రాయాలు కూడా షేర్ చేసుకోండి అవుతాను. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.